నిజమైన విజయం ఒక్కసారిగా వచ్చే అద్భుతం కాదు. అది ప్రతిరోజు చేసే చిన్న చిన్న నిశ్శబ్ద ప్రయత్నాల సమూహం. చిన్న నిప్పుకణం పెద్ద అగ్నిని రాజేయగలదు. అదేవిధంగా మన జీవిత లక్ష్యాలు గొప్పవిగా ఉన్నా వాటిని చేరుకోవడానికి ప్రతిరోజు మనం చూపించే శ్రద్ధ, క్రమశిక్షణే ఆధారం. ఈ నిశ్శబ్ద ప్రయత్నం అనేది అలసట తెలియని నిలకడను కోరుతుంది. నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ప్రతి చిన్న అడుగు లక్ష్యం వైపు ఉండేలా చూసుకోవడానికి కృషి చేయాలి. అందుకే విజయం అనేది ఆకస్మికంగా రాదు. అది రోజువారీ అంకిత భావం మరియు సహనానికి దక్కిన ప్రతిఫలం. క్రైస్తవ విశ్వాసం ప్రకారము ఈ నిలకడకు మూలం మన సొంత శక్తి కాదు, కానీ మనకు శక్తినిచ్చే క్రీస్తు. అపోస్తలుడైన పౌలు తన పోరాటాన్ని గురించి చెప్పినట్లు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనని ఫిలిప్పీ 4:13 చెప్పాడు. రోజువారీ క్రమశిక్షణ అనేది మన ఆశయానికి ఇంధనం వంటిది. నిరంతరం ప్రయత్నాన్ని నమ్మేవారు ఫలితం వెంటనే రాకపోయినా నిరాశ చెందకుండా తమ పనిని కొనసాగిస్తారు. ఈ చిన్న ప్రయత్నాల శక్తిని గుర్తించినప్పుడే మనం వైఫల్యాల నుండి త్వరగా కోలుకోగలం. ఈ నిలకడ ద్వారా మనం కేవలం లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, మన వ్యక్తిత్వాన్ని కూడా బలపరుచుకుంటాము. దేవుడు మన నుండి కోరుకునేది గొప్ప విజయాలు మాత్రమే కాదు, చిన్న చిన్న విషయాల్లో మనం చూపించే నమ్మకత్వం. లూకా సువార్త 16:10 చెప్పబడినట్లు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును రాయబడింది. మన జీవితంలోని ప్రతి చిన్న ప్రయత్నం, క్రియ దేవుని దృష్టిలో విలువైనదే. ఎందుకంటే అవి మన అంతిమ గెలుపుకు పునాది వేస్తాయి. ఈ నిరంతర ప్రయత్నం యొక్క నిశ్శబ్ద పోరాటంలో నిలబడిన వాడే జీవితంలో నిజమైన విజేత. చిన్న నిప్పుకణం ఎలాగైతే నిశ్శబ్దంగా మండడం ప్రారంభిస్తుందో, మన కృషి కూడా బయటికి కనిపించకపోయినా మన అంతర్గత శక్తిని క్రమంగా పెంచుతుంది. దేవుని చిత్తానికి లోబడి మనం ఈ క్రమశిక్షణను అలవర్చుకున్నప్పుడు ఆత్మఫలాలు మనలో వృద్ధి చెందుతాయి. ఈ నిలకడ మరియు సహనం మనల్ని మన లక్ష్యం వైపు నడిపించడమే కాక నిత్య జీవం అనే గొప్ప గెలుపుకు మనల్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి విజయం అనేది కేవలం తుది రేఖను చేరుకోవడం కాదు, అది ప్రతిరోజు విశ్వాసంతో చూపించే ఆ చిన్న నిశ్శబ్ద ప్రయత్నంలోనే దాగి ఉంది.